హలో గైస్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే అదిరిపోయే న్యూస్ అయితే వచ్చింది. మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ని అయితే మూవీ టీం ప్రకటించారు. ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా చాలా సంవత్సరాల తర్వాత మనకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారి మూవీ అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మూవీ ఈ హరిహర వీరమల్లు మూవీ. అయితే దీనికి సంబంధించి రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే ఈ మూవీ జూన్ 12న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తామంటూ అయితే మూవీ టీం అయితే ప్రకటించారు. ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో మ్యాజిక్ ఏంటిదంటే పవన్ కళ్యాణ్ గారు జూన్ 12th లాస్ట్ ఇదే డేట్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సో అదే డేట్న పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో అయితే చాలా క్యూరియాసిటీ అయితే ఉంది. ఈ మూవీపై అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొనడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి టీజర్ ద్వారా కానీ సాంగ్స్ ద్వారా కానీ ముఖ్యంగా కొల్లగొట్టినాదిరో సాంగ్ అయితే చాలా బాగా హిట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో ఒక పాట పాడడం జరిగింది, మాట వినాలి అంటూ. అది కూడా సాంగ్ అయితే చాలా బాగా హిట్ అవ్వడం జరిగింది. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్ 12నే పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ ఇయర్ జూన్ 12నే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచి కోయిన్సిడెంట్ లాగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూసుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.